తాతగారు మేఘ గురించి ఒక మాట చెప్పండి. అది నా మనవరాలు కాదు, మా అమ్మ. బామ్మ మీరు? ఎప్పుడో పోవలసిందాన్ని, అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను. అంకుల్, యాజ్ ఎ ఫాదర్ గా మీరేం చెప్తారు? అది నా అదృష్టం అమ్మా, అది పుట్టాకే నేను పెరిగాను. ఆంటీ మీరు? అది మా 20 ఏళ్ల ఎమోషన్ అమ్మా. పిల్లలు, అదొక రాక్షసి రౌడీ, అది మా చాక్లెట్స్ అన్ని తినేస్తుంది. I will be with you for the rest of my life. Megha, Amma, Megha. ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు? ఎంగేజ్మెంట్ హడావిడిలో 2 రోజుల నుంచి ఏం తినలేదు కదా, దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. లేదు, తను కళ్ళు తిరిగి పడిపోలేదురా. ఏంట్రా ఏమంటున్నావు? అవునరా, తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు. ఏంట్రా ఇది? ఇట్స్ ఎ రేర్ జెనెటికల్ డిజార్డర్. మెడికల్గా దీన్ని స్పింగోహిపోడోసిస్ అంటారు. త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం, ఇంతలోనే ఇలా ఎలా? ఎలా చెప్పనురా ఇది? అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలదు. ముందు మీరు అర్థం చేసుకోండి చాలు. చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను. మా ఏంటి ఇంకా దీపం పెట్టలేదా? ఏంట్రా ఆయనకి దీపం పెట్టేది? ప్రాణం ఉన్న పువ్వులకేమో 3 రోజులు, ప్రాణం లేని రాళ్లకి 1000 ఏళ్ళు ఆయుష్ ఇస్తాడు. ఆయనకెందుకు దీపం? అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సింది. దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్. బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం. అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప. ఎంతోమంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు, కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు, ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు. అలా చూస్తే 22 ఇయర్స్ నేను బ్రతికాను. ఒక ఆడపిల్లగా ఇదంతా బోనస్సే కదా పాప. చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు. బెస్ట్ స్కూల్, బెస్ట్ కాలేజ్, బెస్ట్ క్లోత్స్, బెస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి. దీర్ఘాయుష్మాన్ భవ. बेटी भगवान से क्या मांगा? వద్దులేండి పూజారి గారు, 365 డేస్ మొక్కేవాళ్ళనే దేవుడు పట్టించుకోవట్లేదు. ఆయన మీద నాకు అంత నమ్మకం లేదులేండి. ఏం కోరుకున్నావే? ఆయన దీవించినట్టే 100 ఏళ్ళు అడిగావా? లేదే, హాఫ్ వేలో తీసుకెళ్తున్నావు కదా. అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను. నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను. అవునే, ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు. మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది. అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు. ఈ బర్త్కి పర్పస్ ఏంటో తెలియట్లేదనేదే నా బాధ.
ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా? 1 వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా? వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు. పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు. మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే? ఆ బిడ్డ పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? విడిపోదాం అనుకున్నారు. ఇప్పుడు కలిసి ఉన్నారు కదా. ఆ బిడ్డ పర్పస్ వాళ్ళని కలపడమే. అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. बेटी हाँ? ये लो बजरंगी का सिंदूर अंता मंची जరుగుతుంది ఏం మంచి? आपके नज़र में कीड़ा है ఆయన అందరినీ చూసే విధానంలోనే తేడా ఉందండి. తన మాటలేం పట్టించుకోకండి. థ్యాంక్ యూ. खुश रहो ధారణి, నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ 3 అక్షరాలు. ఏంటి ఇది? ఏదో డైరీలో పేపర్లా ఉంది. एक्सक्यूज मी, मुझे वो पेपर्स दे सकते हैं? తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను, తనకంటే ముందు తన భావాల్ని కలిశాను. మా సైనిక్ పురి చందమామ తను. लाइन्स वो इंटरेस्टिंग గా ఉన్నాయి. అవును, क्या मैं वो डायरी ले सकती हूँ? थैंक यू. మనం చదవడం కరెక్ట్ అంటావా? ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. రా. నా పేరు రవి, నేను ఒక పేపర్ బాయ్.